అమరావతిలో ఉన్నదంతా గ్రాఫిక్సే అనుకునే వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. 2015లో అమరావతి మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయినప్పుడు కొన్ని మంది ఆశ్చర్యపోయారు, కొన్ని మంది గ్రాఫిక్స్ అన్నారు. ఆ గ్రాఫిక్స్ అనుకునే వాళ్ళకి చెప్తున్నా, ఎలాంటి బిజినెస్ లో అయినా ఒక చిన్న ప్రొడక్ట్ అమ్మాలన్నా కూడా దానికి ఒక పీపీటీ చేసి ప్రెజెంట్ చేసి అద్భుతం అయిపోతుంది, అమోఘం అయిపోతుంది అంటాం. అలాంటిది ఒక స్టేట్ కి క్యాపిటల్ క్రియేట్ చేసి దానికి ఇన్వెస్ట్మెంట్స్ తేవాలి అంటే నా లెక్క ప్రకారం ఈ గ్రాఫిక్స్ చాలా తక్కువ. అంతెందుకు, నీకే ఒక మంచి కంపెనీ ఉంది, కొన్ని వేల జాబ్లు క్రియేట్ చేయగలవు అనుకుందాం. నీ చేత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్ వదిలేసి అమరావతిలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి గ్రాఫిక్స్ ఏంటి? ఎక్కడా లేని అద్భుతాలు ఇక్కడే ఉన్నాయని చెప్తాను. ఇంకో 3 కంపెనీలు వస్తున్నాయని చెప్తాను, ఆ 3 కంపెనీలకి నువ్వు వస్తున్నావు అని చెప్తాను. ఏదైతేనే బై ద ఎండ్ ఆఫ్ ద డే నీ చేత ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అది మెయిన్ గోల్. ఆ పాయింట్ వదిలేసి అమరావతి అంతా గ్రాఫిక్సే, అక్కడ ఏం జరగదు, ఏమీ లేదు అంటే, అరే అసలు ఇంట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూసే నువ్వే క్యాపిటల్ ని డిమోట్ చేస్తుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? చాలా మంది ఈ వీడియో చూసేటప్పుడు నేను కరెంట్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో, కానీ పాయింట్ ఏంటంటే నేను సపోర్ట్ చేసేది గవర్నమెంట్ కాదు, రియల్ ఎస్టేట్ ని. అది పెరగాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అమరావతికి రావాలి. మంచో చెడో కింద మీద పడి ఒక క్యాపిటల్ ఫిక్స్ అయ్యాం, ల్యాండ్ ఎక్వైర్ చేసేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి సగం దూరం వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇక్కడంతా గ్రాఫిక్సే, ఇక్కడ ఏం జరగదు అని డిమోట్ చేయకండి. ముందు నువ్వు నమ్ము, అమరావతి ఒక గ్రేట్ క్యాపిటల్ అవుతుందని. ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు కూడా అదే నమ్ముతాడు. ఇదంతా గ్రాఫిక్సే అనుకునే వాళ్ళకి వీడియో షేర్ చేసి చెప్పండి, ఐ బిలీవ్ ఇన్ అమరావతి అని.